హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటల మూర్తి. సో జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ అవ్వబోతున్నాయా అంటే థియేటర్స్ యాజమాన్యులందరూ కూడా రెంటల్కి వద్దు, మాకు అందులో పార్ట్నర్షిప్ ఇప్పుడు మల్టీప్లెక్స్లు ఎలాగైతే నడుస్తున్నాయో అలాగా ఇవ్వమని ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో జూన్లో చాలా పెద్ద సినిమాలు కూడా రిలీజ్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కూడా రిలీజ్ కాబోతోంది. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ నుంచి ఎటువంటి ఇన్పుట్స్ వచ్చాయి, సో మరి ఇక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కానీ ఛాంబర్ నుంచి కానీ ఏం చేయబోతున్నారు అనే ఇంట్రెస్టింగ్ టాపిక్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. నాతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ రామదుర్గం మధుసూదన్ గారు. సార్ని పలకరించి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. మీకేమన్నా ఇన్పుట్ ఉన్నా లేదంటే థియేటర్స్ మీద ఎలా స్పందించాలి అనే సలహాలు ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. సో నమస్తే సార్. నమస్తే సార్. థియేటర్స్ ఫస్ట్ నుంచి బంద్ కాబోతున్నాయి అంటే దీన్ని ఒక రాజకీయ కోణంగా కూడా చూడొచ్చు. ఫస్ట్ అది చెప్పండి. అంటే ఫస్ట్ ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే నిన్నటి దాకా ఫస్ట్కు బంద్ చేస్తారు అన్న మాట వచ్చిన మాట అయితే వాస్తవం. అది కాస్త దుమారంలా వచ్చింది. అవును. కాకపోతే కనుక రీసెంట్గా నేను చూసిన వార్త ఏంటంటే ఫిల్మ్ ఛాంబర్స్ అసోసియేషన్లో మీటింగ్ జరిగి అలాంటి పెద్ద నిర్ణయం ఏం పోవడం లేదు అన్న మాట అయితే వినిపిస్తుంది. అంటే ఛాంబర్ కాదుగా ఇక్కడ థియేటర్ యాజమాన్యాలు అంటే అందరు ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ వచ్చి కలిసి మాట్లాడినారు అని. అసలు ఎందుకు థియేటర్ ఎందుకు బంద్ చేయాలనుకున్నారు అది కీలకమైన ప్రశ్న. ఎందుకు అంటే కనుక ఇప్పుడు చాలా సినిమాలు అంటే ఇప్పుడు మనకు టాక్ ఏం నడుస్తుందంటే సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, అన్ని కోట్లు కలెక్షన్ చేశాయి, ఇన్ని కోట్లు కలెక్షన్ చేశాయి అని పోస్టర్లు వేసి సహా మరీ చెప్తున్నటువంటి సినిమాలు చివరికి ఎండ్ గేట్ దగ్గరికి వెళ్ళేసరికి లాస్గా తేలుతున్నాయి. హిట్ 3 సినిమా సూపర్ డూపర్ హిట్ అని అంటే రాజమండ్రికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఘోరంగా నేను నష్టపోయానని చెప్పాడు. మరికొన్ని సినిమాలకు కూడా హిట్ అని టాక్ వచ్చి సినిమా కొద్ది రోజులు ముందు పోయిన తర్వాత ప్రొడ్యూసరే వచ్చి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం, నా సినిమా పోయిందిరా నాయన అని చెప్పడం, ఇవన్నీ చాలా చూసాం. అంటే రిలీజ్ అవుతున్న సమయంలోన హైప్ క్రియేట్ చేసి మరింత ముందుకు దీన్ని నెట్టేటువంటి ఉద్దేశమే తప్ప రియల్గా అవి హిట్ అయ్యేటువంటి బాపత ఫ్లాప్ అయ్యేటువంటి బాపత అని ఎవరు తేల్చి చెప్పలేని పరిస్థితి. మీరు చూశారు, మీరు గతంలో సినిమాలు కూడా చూశారు, పెద్ద పెద్ద మల్టీ స్టారర్లు తీసిన సినిమాలు కూడా ఫట్టని నిలిచిపోయాయి. అవును. ఆచార్య సినిమా ఏమైందో తెలుసు. ఆ సినిమా ఫ్లాప్ అయితే ఏం చేశారు, చివరికి కుక్కకు పిచ్చి కుక్క అని పేరు పెట్టి కొట్టాలి అన్నట్టు డైరెక్టర్ కొరటాల శివ పైన వేసారు దెబ్బ. ఇప్పటికే ఆయన కోరుకోలేకపోతున్నాడు. దేవర సినిమా తీశాడు, అది సూపర్ హిట్ అని అన్నారు, మిక్స్డ్ టాక్ వచ్చేసింది. సో ప్రతి ఒక్కటి కూడా మనకు మిక్స్డ్ టాక్ రావడమో లేకుంటే ఫ్లాప్ కావడమో చూస్తున్నాం. కానీ హిట్ అని అద్భుతంగా చూపించేది మొన్న ఏదో ఊరంతా సంక్రాంతి సినిమా చివరికి ఎట్లయిపోయిందంటే ఏదైనా సినిమా హిట్ అయితే వెంటనే ఆ దర్శకుని పట్టేసుకుని పెద్ద పెద్ద హీరోలు మేము సినిమా చేస్తున్నాం అని వెంటపడడం కూడా చూస్తున్నాం. ఇప్పుడు చిరంజీవి కూడా చూడండి, ఎప్పుడైతే వాంది హిట్ అయిపోయిందో ఎవరు మన అనిల్ రావుడిది వెంటనే సంక్రాంతికి అంటే అది ఎప్పటి నుంచో జరుగుతుండొచ్చు. కానీ ఇప్పుడు యాక్చువల్గా లాస్ట్ సంక్రాంతికి ఇప్పుడు అందరూ కూడా ఒక్క హిట్ అయినా వస్తే చాలరా నాయనని కరువు పరిస్థితుల్లో అది ఉంది. అయితే థియేటర్లకు వచ్చేసరికి ఏమైపోయిందంటే 2 టాకులు నడుస్తున్నాయి. ఒకటేంటి, కొంతమంది వెళ్ళి అంటే మొన్న వైజయంతి మూవీస్ రిలీజ్ అయిన సందర్భంలో కొంతమంది వెళ్ళి ఈయన కలవడం, ఎవరిని కాదు ఆ శ్రీనివాస్ వీళ్ళందరూ కలిసి వెళ్ళి చిరంజీవిని కలిశారు. కలిసినప్పుడు ఆయన పిచ్చాపట్టిగా మాట్లాడుతూ సరే నన్ను కలిశారు, సరే మళ్ళీ చంద్రబాబు నాయుడు మీరు కలిశారా, కలవాలి కదా, కలవకపోతే ఎట్లా, కలిసి రండి, మీరు సినిమా ప్రతినిధులుగా వచ్చి కలవండి, పర్సనల్గా కలవడం కాదు అని నచ్చ చెప్పి హింట్ ఇచ్చి బాబును కలిశారా అని హింట్ ఇచ్చి వదిలాడు అనేటువంటి వార్త. అంటే గతంలో కూడా ఇలాగే టికెట్ రేట్ ధరలు అవి వచ్చినప్పుడు సో వీళ్ళంతా కూడా జగన్ కలిశారు, కలవడం అదంతా మాట్లాడుకోవడం అదంతా జరిగింది. అంటే ఇప్పుడు ఈ రెంటల్ది కూడా ఇలాగే మాట్లాడుకోవాలి. అంటే మేము నడపలేము మొర్రో, మినిమం రెంట్ ఇస్తే మాకు కుదరదు, సో మీ హస్తాల్లో పెట్టుకున్నారు అన్నీ కూడా, మీరు ఇచ్చిన సినిమానే మేము ఇందులో ప్రజెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఒకటైతే అసలు ప్రభుత్వాన్ని కలవాలా, ఎందుకు కలవాలి అనేటువంటి క్వశ్చన్ కూడా తెరపైకి వస్తుంది. ఇందులో 2 వెర్షన్స్. మళ్ళీ ఒకటేంటి, మాకు పవన్ కళ్యాణ్ బాగా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా తెలుసు, మేము వెళ్ళి వ్యక్తిగతంగా మాట్లాడితే పని అయిపోతుంది అనుకునే ప్రొడ్యూసర్స్ కొంతమంది ఉండడం వల్ల ఇలా ఇది ఏదో కొంచెం గ్యాప్ పెరుగుతుంది. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళతో ఏమన్నారని టాక్ అంటే అసలు పరిశ్రమ హోదాగా దీన్ని చూద్దామని అనుకుంటున్నారు ఆయన. అలాంటప్పుడు మీరు కలవకపోతే ఎట్లా, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మర్యాదపూర్వకంగా కూడా కలవలేకపోతే ఎట్లా అని.
గతంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వీళ్ళకి ఏదో చేదు అనుభవం ఎదురైందని ఆ టైంలోనే పవన్ కళ్యాణ్ చేసినటువంటి డైలాగ్ని ట్వీట్ చేస్తాను. అప్పట్లో ఆయన ఏమన్నారు, సినిమా అనేది ప్రైవేటు, ఎవడో పెట్టుబడి పెడుతున్నాడు, ఎవడో సినిమా తీస్తున్నాడు, దీంట్లో గవర్నమెంట్ పెత్తనం ఏంటి అని, మళ్ళీ అప్పట్లో గవర్నమెంట్ పెత్తనం ఏంటి అని అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలోన ఏమంటున్నారు, మీరు అసలు కలవకపోతే ఎట్లా అని. అంటే మర్యాదపూర్వకంగా కలవమంటున్నారు కానీ ఇందులో ఏం అప్లికేషన్ కాదు కదా. అదే ఇప్పుడు లాస్ట్ టైం అన్నది ఏంటి, గవర్నమెంట్ పెత్తనం అని దేనికి అన్నారు, టికెట్ రేట్ నియంత్రణలో అన్నారు. అదే ఇప్పుడు టికెట్ రేట్ నియంత్రణ లేదు కదా, థియేటర్ యాజమాన్యాలు మాత్రమే ఇక్కడ గొడవ గతంలోన ఎందుకు టికెట్ల నియంత్రణ అనేది కూడా రావడానికి మళ్ళీ 2 కారణాలు. ఒకటి వచ్చి రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ వైర పార్టీలో ఉండడం, ఆయన ప్రత్యేక సిద్ధాంతం ఉండడం, పైగా ముఖ్యమంత్రిని పేరు పెట్టి పదే పదే పబ్లిక్ మీటింగ్లో దూషించడం అనేటువంటిది, నిందలు మోపడం అనేటువంటిది ఒక పాయింట్ అయితే, రెండవది ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వీళ్ళు ఎవరు పోవట్లేదు అని అప్పట్లోనే. అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అందరూ వెళ్ళారు, ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు, రప్పించుకోవడానికైనా రేట్లు తగ్గించాలని లెక్కలు చేశారు అనేటువంటిది ఒక మాట. అప్పుడు వచ్చింది, ఇప్పుడు చేశారు ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ సినిమాని తీసుకుందాం, అప్పుడులో రిలీజ్ అయింది భీమ్లా నాయక్ కానీ, అంతకుముందు రిలీజ్ అయిన సినిమా పవన్ కళ్యాణ్ కానీ, ఆ సినిమాల మీద వకీల్ సాబ్ కానీ ఇలా తొక్కారు, సినిమాని తొక్కారు. మీరు రెమ్యునరేషన్ పెంచుకుని 100 కోట్లు అంటే మేము టికెట్ ఎక్కడ పెంచుతాం డైలాగులు వచ్చినాయి, అందుకని అక్కడ మాట్లాడింది కూడా అది. అప్పుడు ఇంకా ఏం డైలాగ్స్ వచ్చాయి, సోషల్ మీడియాలోన యాక్టర్స్ పైన యాంటీ పోస్టులు పెట్టడం కూడా జరిగింది అప్పట్లోన. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వమే ఎదురు చూస్తుంది, వస్తే మాట్లాడదామని. చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమకి ఎప్పుడు దూరం చేయాల్సింది, ఎందుకంటే ఆయన నందమూరి ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీకి అధ్యక్షుడు, ఆయన సినిమా నటుడు కాబట్టి ఆయన సినిమాని దూరం చేస్తారు. ఇప్పుడు నాకు ప్రశ్న ఉంది సార్, నాకేంటంటే థియేటర్ యాజమాన్యులు అందరూ కూడా మేము నడపలేమనే స్థితికి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, ఇక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఛాంబర్ కానీ వెళ్ళి సీఎంని కలవడం వల్ల ఉపయోగం ఏంటి మీరు చెప్పండి యాజ్ జర్నలిస్ట్. అంటే వాళ్ళ డిమాండ్ ఒకటే కదా, మాకు పర్సంటేజ్ పద్ధతి పెట్టండి, మల్టీప్లెక్స్కి ఎట్లా పెడుతున్నారో సింగిల్ థియేటర్స్ కూడా అలాగే పెట్టండి. ఇప్పటికే థియేటర్ కల్చర్ అనేది పోయింది, ఆల్మోస్ట్ తగ్గింది, అయిపోయింది, రావట్లేదు, అన్ని కూడా మ్యారేజ్ ఫంక్షన్ హాల్గా మారిపోయాయి, లేదా ఏదో శీతల గిడ్డంగులు ఆ గిడ్డంగులుగా మారిపోయాయి తప్ప సింగిల్ థియేటర్ హాల్స్ అనేది ఇప్పుడు లేదు. ఇప్పుడు అసలు మల్టీప్లెక్స్కే డిమాండ్ ఎక్కువగా ఉంది. పైగా శక్తి ఉన్నవాళ్ళు చాలామంది కూడా సింగిల్ థియేటర్ మల్టీప్లెక్స్గా కూడా మార్చేసుకుంటారు. నాకు తెలిసి నేను బళ్ళారి కర్ణాటకలో చూశాను, అక్కడ సంగం థియేటర్ అని చాలా పెద్ద థియేటర్ ఉండేది, రోడ్డు కానుకొని ఉంటుంది, కానీ ఆ థియేటర్ని క్లోజ్ చేసేసి ఇప్పుడు పెద్ద కాంప్లెక్స్ నిర్మించారు. అన్ని ఎవడైనా అట్లాగే చేస్తాడు ఆల్మోస్ట్. మళ్ళీ వీళ్ళు అలా చేయలేని వాళ్ళు కనీసం సినిమాని నడుపుదామనుకున్న ఇప్పటికీ కొంతమంది ప్రేక్షకులు ఉన్నారు, ఏంటి సింగిల్ థియేటర్లో వెళ్ళి కూర్చొని చూసి ఆనందించాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు, లేరని కాదు. సో రకరకాల మిక్సడ్గా ఉంది. ప్లస్ ఓటీటీలు పెరిగిపోయాయి, అప్పుడైతే పైరసీలు, ఇప్పుడైతే ఓటీటీలు చావు దెబ్బ కొట్టాయి థియేటర్. సో థియేటర్ సంప్రదాయం అనేది పోతున్న సందర్భంలో ఉన్న థియేటర్లైనా కాపాడుకోవడానికి అటు సినీ పరిశ్రమ ప్రయత్నించాలి, ఇటు ప్రభుత్వం కూడా ఒక ముందడుగు వేయాలి, ఎవరో ఒకరు మోటివేట్ చేయాలి. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏం రిలీజ్ చేశారు, ప్రభుత్వాన్ని మర్యాదపూర్వకంగా కూడా కలవలేకపోతే ఎట్లా, ఇట్లా భీష్మించుకుంటుంటే ఎట్లా, కానీ ఆయన కూడా థియేటర్ లీజ్లో ఉండేవి ఆయనకు. దానికి తెలియగా ఆయన ఏమన్నాడు, గతంలో నాకు 1500 థియేటర్లు ఉండేవి, అన్నీ వదులుకున్నాను, ఇప్పుడు నాకేం లేవు, ఒక 15 థియేటర్లు ఉన్నాయంటే, తెలంగాణలో ఒకే థియేటర్ అని త్రిబుల్ ఈ అనేది ఉందంటే, అంతమించి నా దగ్గర ఏం లేదు. అంటే ఏంటి, నాకేం బాధ్యత లేదు, నాకు థియేటర్లన్నీ లేవు. నాకు ఆయన అండర్లో ఆయన థియేటర్లు సొంత వేరు, ఆయన అండర్లో ఉండేవి మనం రిలీజ్ చేసేవి వేరు. అదే అవి కూడా వదులుకున్నాను, నాకు అండర్స్టాండింగ్ లో ఉన్న థియేటర్లు ఉంటాయి కదా, ఇప్పుడు ఆయన అండర్లో లేని అండర్స్టాండింగ్ లో ఉన్నాయి చాలా. ఏంటంటే ఏదైనా కూడా చేతిలో ఉన్నాయి, నలుగురు చేతిలో ఉంది అనేది వాస్తవం సార్. ఆ నలుగురిలో కేవలం క్రేజ్ గా ఉందని చేరుస్తున్నారు. ఈ డైలాగ్ కూడా ఎందుకు వచ్చింది, కేవలం పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ నలుగురు కలిసి థియేటర్ ఓనర్స్ అందరినీ కూడా కాస్త ఎగదూస్తున్నారు ప్రభుత్వం పైన, అందుకే వాళ్ళు కలవలేకపోతున్నారు, అందుకే వాళ్ళు బంద్ చేస్తామంటున్నారు అనే టాక్ నడుస్తున్న సందర్భంలో. ఎందుకంటే కనుక గతంలోన పుష్ప సినిమాకి సంబంధించిన రప్చర్ మనం చూసాం ఎంత దూరం వెళ్ళిందో. అసలు పవన్ కళ్యాణ్ చేయించాడు అనేదాకా మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇంటికి ఆయన వెళ్ళిన తర్వాత తప్పది చల్లారు. అంటే ఇక్కడ ఒకటి సార్, ప్రతిదీ కూడా ఏపీకి ఏదైనా సపోజ్ ఈ సినిమాది కానీ అది కానీ వస్తే
సెంటర్ పాయింట్ అనేది పవన్ కళ్యాణ్ అనేది వచ్చేస్తుంది. ఖచ్చితంగా, ఎందుకంటే ఉప ఎందుకు ముఖ్యమంత్రి వస్తుంది పెద్ద నటుడు అనేది కూడా కదా. అదే సార్ ఏంటంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఆయనకి కొన్ని శాఖలు ఉన్నాయి, ఆ శాఖలు చూసుకుంటూ ఉంటారు. ఆయన ఏమి సినిమాటోగ్రఫీ అని తీసుకోలేదు కదా, దానికి ఒక మంత్రి ఉన్నారు. బట్ అలాగే ఏపీకి మీరు వెళ్ళి చంద్రబాబు గారు దేనికో రిక్వెస్ట్ పెట్టుకుని ఇప్పుడు మీరు అన్నట్టు సో పాత పద్ధతిలోనే కొనసాగించండి లేదా ఇంత పర్సెంటేజ్ పెంచుతాం ఎక్కడో ఒక చోట థియేటర్ యాజమాన్య అంటే బహుశా వాళ్ళు కూడా కూర్చొని చర్చలు జరుపుకుంటే బహుశా వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నది ఎందుకు అయి ఉండొచ్చు అంటే దీనికి ఆయన సినిమాలో రిలీజ్ కావాలి కదా. అవును, మళ్ళీ ఆయనే మమ్మల్ని పిలుస్తాడేమో. ఏంటంటే వై పవన్ కళ్యాణ్ సెంటర్ అవుతున్నాడు అనేది నాకు. పవన్ కళ్యాణ్ సెంటర్ అవుతాడు ఖచ్చితంగా, ఎందుకు కాకపోతే విశేషం కానీ అయితే విశేషమే ఉంది. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు అన్నమాట. నిర్వివాదాంశం. అసలు ఎన్నికల ముందులోనే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకుండా ఉండింటే కనుక బీజేపీతో చంద్రబాబు నాయుడు జట్టు అనేది అసాధ్యమైపోయేది, కూటమి అనేది కలగా మిగిలేది. అది కూటమైంది, కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రాధాన్యం ఇస్తారు ఆయనకు, అట్పార్ సీఎం అనే లెవెల్లో ఆయన చూస్తున్నారు, అట్పార్. సో అలాంటప్పుడు పైగా ఆయన సినిమా మనిషి, పైగా ఆయన సినిమాలు 2 రిలీజ్ కావాలి, మళ్ళీ ఇన్ని అప్లికేషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనే సెంట్రల్ పాయింట్ అవుతాడు. వేరే వాళ్ళు ఎందుకు అవుతారు? అయ్యే అవకాశమే లేదు. అది ఓకే సార్, అంటే చిన్న ఈ విషయం కూడా వెళ్ళి చర్చలు జరుపుకుంటే అయిపోతుంది, అలాగే థియేటర్ యాజమాన్యాలతో అది చెయ్యాలి. మళ్ళీ ఎక్కడ స్టక్ అయింది, ఎవరు పట్టుకున్నారు లేదా వీళ్ళకే తెలియట్లేదు. ప్రొడ్యూసర్స్ గా ఒక 4 చేతిలో థియేటర్స్ అన్ని ఉన్నాయి, ఆక్యుపెన్సీస్ ఉన్నాయి, అండర్స్టాండింగ్ లో కొన్ని థియేటర్స్ ఉన్నాయి అనేది వాస్తవం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇప్పుడు మీరు భుజాలు తాడుకుని అల్లు అరవింద్ గారు నా దగ్గర 5 ఉన్నాయి, 4 ఉన్నాయి, 3 ఉన్నాయి అని లెక్కలు చెప్తే అండర్స్టాండింగ్ లో ఉన్న థియేటర్లు చాలా ఉంటాయి కదా. ఇప్పుడు ఆయన సినిమా రిలీజ్ అంటే నలుగురు పేర్లు తెరపై రావడం రిలీజింగ్ అలా ఉంది సార్, రీచ్ అనేది అలా ఉంది. ఇప్పుడు ఒక చిన్న ప్రొడ్యూసర్ ఎవరైనా సినిమా తీసి దాన్ని సొంతంగా రిలీజ్ చేసుకోవాలంటే ఈ 4కి సంబంధించిన ఈ థియేటర్స్ కి మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది, ఇప్పుడు వేరే ఆప్షన్ ఉండట్లేదు. ఇప్పటికి కూడా చాలా సినిమాలు తయారైపోయి కోల్డ్ స్టోరేజ్ లో ఉన్నవి చాలా ఉన్నాయి. కొత్త వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు. కొన్ని అప్ టు ది మార్క్ లేవని వదిలేస్తారు, కొన్ని జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. చిన్న సినిమా ఓటీటీ నమ్ముకున్నారు, ఇలాంటి కాన్సెప్ట్లు చూడరని వాళ్ళే డిసైడ్ చేస్తారు. చిన్న సినిమాలు ఓటీటీ నమ్ముకొని అటు కొద్ది రోజులు వెళ్ళాయి. ఇప్పుడు వాళ్ళు కూడా ఏమైపోయారు, ఓటీటీ కూడా ఒక రూల్ పెట్టేసింది, ఏంటి, మేము నేరుగా తీసుకోము, మీరు థియేటర్లో రిలీజ్ చేయండి, 1 మంత్ తర్వాత మా దగ్గర రండి, అప్పుడు మేము తీసుకుంటాము. కొన్ని ప్రొడక్షన్లోనే అయిపోతాయి సార్, కొన్ని పెద్ద సినిమాలు, బడ్జెట్ సినిమాలు అన్ని కూడా పెద్ద సినిమాలు ఓకే, కొన్ని క్వాలిటీ ఉన్న సినిమాలు కూడా అయిపోతాయి సార్. ఒకటి గుర్తుంచుకోండి, పెద్ద బ్యానర్ సినిమాల గురించి ఎప్పుడు సమస్య లేదు, దానికి థియేటర్ సమస్య లేదు, ఓటీటీ సమస్య లేదు. అది అట్టర్ ఫ్లాప్ అయినా కూడా మార్కెట్ మొదట టేబుల్ బిజినెస్ జరిగిపోతుంది. అది కాదు కదా, ఇప్పుడు చిన్న సినిమాలు, కాస్త మంచి సినిమాలు తీద్దాం అనుకునేటువంటి యంగ్స్టర్స్, ఇప్పుడు కొంతమంది యువకులకు ఉంటుంది జీవితంలో ఒక్కసారైనా సినిమా అనుకునేటువంటి ఎంతమంది కృష్ణానగర్లో అక్కడ చక్కర్లు కొట్టేవాళ్ళు లేరు. మళ్ళీ అలాంటి వాళ్ళ పరిస్థితి కదా మనం ఆలోచించాల్సింది. ప్రయోగాలు అక్కడ ఆగిపోతాయి. ఎందుకు మూస సినిమాలే వస్తున్నాయి, ఎందుకు అట్టర్ ఫ్లాప్ సినిమాలు? ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామనే సినిమా కూడా అదేమి ఎక్స్పెరిమెంటల్ మూవీ కాదు, చాలా సాదా సీదా సినిమా, ఫ్లూక్ లోనే క్లిక్ అయిపోయింది. ఫ్లూక్లు అంటే ఇప్పుడు నేను చెప్తాను, అంటే కావాల్సిన హంగామా ఉంది దానికి. సంక్రాంతి అంటే పండుగ, ఫెస్టివ్ మూడ్ సినిమా ఒక భాగం. ఇప్పుడు ఆంధ్ర ప్రజలకు కానీ వేరే వాళ్ళకి కానీ పండగలో ఒక భాగం సినిమా. అవును. సో పండగకి గారెలు ఎలా తింటాం సినిమా చూడాలి, పండగకి అరిసెలు ఎలా తింటాం సినిమా చూడాలి, ఒక భాగం అది. సో ఆ భాగం అన్నప్పుడు మిగతా 3-4 సినిమాలు టార్గెటెడ్ గా వచ్చాయి సంక్రాంతికి, మిగతా సినిమాలు టాక్ ఏం లేదు, ఇదేదో కొంచెం హాయిగా నవ్వుకోవచ్చు. మీరు ఎప్పుడైనా సంక్రాంతికి కాంపిటీషన్ లో దిగేటువంటి పెద్ద సినిమాలు ఏవి ఆడవు, కానీ కామెడీగా ఉండేది, లైటర్ వేన్ లో ఉండేది. నాకు ఇప్పటికీ బాగా తెలుసు, అది ఎక్స్ప్రెస్ రాజా అని అదేదో సినిమా, అది సూపర్ శతమానం అవుతుంది కాదు, ఎక్స్ప్రెస్ సినిమా, ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. పోటీలో ఉన్న 2 పెద్ద సినిమాలు పోయాయి. ఇది ప్రూవ్డ్ ఎగ్జాంపుల్. సో కాబట్టి అందరూ మళ్ళీ తెలుగు సినిమాకు ఇప్పుడు అందరూ అద్భుతంగా నడుస్తుంది సినిమా అంటున్నారు, కానీ నడవట్లేదండి. తెలుగు సినిమా పూర్వ వైభవం లేదు, కోల్పోయింది. థియేటర్లో మన ఏదో దాసులాండ్రో ఇంటర్వ్యూ చూశాను, నాకు ప్రేమాభిషేకం 2 ఏళ్ళు ఆడింది, శ్రీవారి ముచ్చట్లు 1 సంవత్సరం ఆడింది, ఆ రోజు లేవు. ఇప్పుడు 3 రోజులు వారం ఆడిందంటే సూపర్ డూపర్ హిట్. దానికి కారణం మల్టీప్లెక్స్ థియేటర్లో, అది వేరే మాట. బట్ మళ్ళీ సింగిల్ థియేటర్లు బతికి బట్ట కట్టాలి, పూర్వవైభవం రావాలి అంటే కనుక ఎవరో ఒకరు లీడర్షిప్ తీసుకోవాలి. లీడర్షిప్ తీసుకొని
చంద్రబాబు నాయుడు కలవాలి, రేవంత్ రెడ్డి కూడా సినిమా వాళ్ళని బండ బూతులు తిడతాడు ఆయన. చాలా నీచంగా వాళ్ళని పైనుంచి దిగొచ్చారా అన్న రోజులు చాలా ఉన్నాయి. సో ఇద్దరికి కొంచెం దగ్గరగా ఉండేవాళ్ళు దీన్ని తీసుకెళ్తే సెట్ అవుతుంది, మోటివేట్ చేసి తీసుకెళ్తే. చూద్దాం సార్ మరి దీనికి వివాదానికి ఎలా పులి స్టాప్ పెడతారు ఏంటనేది చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది థియేటర్స్ గురించి, సింగిల్ థియేటర్స్ కావాలా లేదా మల్టీప్లెక్స్లు కావాలా? సో మీకేమనిపిస్తుంది ప్రేక్షకులుగా, మీరు ఏ థియేటర్స్ని ఇష్టపడతారు, ఏది బతకాలి, సినిమా బతకాలంటే ఏం చేయాలనేది మీరు మస్ట్గా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పరిటల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.